హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం అన్ని రకాల కూరలకి మంచి రుచినిచ్చే మసాలా కారం, అదేనండి కూర కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. కూర కారం అంటారు, సంబారు కారం అంటారు. ఈ కారంతో మనం వంటలు చేసామంటే రుచి రెట్టింపు అవుతుందండి. అన్ని రకాల కూరల్లోకి, వేపుడు కూరలు, పులుసు కూరలు, పప్పు, ఏ కూరల్లోకైనా కానీ ఈ కారం చాలా రుచినిస్తుంది. ఈ కొలతల్లో మీరు కూడా ఒకసారి కూర కారాన్ని ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ కూర కారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. నేనైతే అరకిలో కారం తీసుకుంటున్నాను. ఎండుమిరపకాయలని ఎండబెట్టేసి తొడిమలు తీసేసి పట్టించిన కారం ఇది. మీరు ఇలా ఎండుమిరపకాయలతో కారం చేసైనా తీసుకోవచ్చు, లేదా కొన్న కారం అయినా తీసుకోవచ్చు. ఈ విధంగా అరకిలో కారం తీసుకోవాలి. ఒకసారి కప్ మెజర్మెంట్లో కూడా చూద్దాము. వెయిట్ మెజర్మెంట్లో అలాగే కప్ మెజర్మెంట్ రెండిట్లో కూడా చెప్తాను. ఈ విధంగా కప్పుతో కొలుచుకుంటే మనకి వేయింగ్ మెషిన్ లేని వాళ్ళకి ఈ విధంగా కప్ మెజర్మెంట్స్ అయితే ఈజీగా ఉంటుంది. అలాగే నేను వేయింగ్ మెషిన్ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, కావాలంటే ఒకసారి చూడండి. మొత్తం అయితే ఇక్కడ నాకు 5 కప్పుల కారం వచ్చింది. అరకిలో కారం లేదా 5 కప్పుల కారం. దీన్ని పచ్చికారం అంటారు, ఎలాంటి మసాలాలు లేని పచ్చికారం ఇది. ఇప్పుడు ఈ కారంలోకి మనం మసాలా తయారు చేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 3/4 కప్పు ధనియాలు వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి 50 గ్రాముల ధనియాలు. అరకిలో కారానికి 50 గ్రాముల ధనియాలు తీసుకోవాలి. అదే మీరు కేజీ కారానికి చేసుకోవాలనుకుంటే డబల్ చేసి వేసుకోండి. 100 గ్రాముల ధనియాలు లేదా 1.5 కప్పుల ధనియాలు వేసుకోవచ్చు. లో ఫ్లేమ్లో ఈ ధనియాలని మాడిపోకుండా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. కలర్ కూడా బాగా ఎర్రగా వేయించేది, కొంచెం లైట్గానే ఉండాలి. ఈ విధంగా క్రిస్పీగా ఉండాలి. ఇలా వేయించేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1/4 కప్పు జీలకర్ర వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి 25 గ్రాముల జీలకర్ర వేసుకొని 1-2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. జీలకర్ర మరి ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు. లో ఫ్లేమ్లోనే 1-2 నిమిషాల పాటు వేయించేసుకుని వీటిని కూడా తీసి మనం ధనియాలు వేసుకున్నాం కదా, అందులోకే వేసేసుకోవాలి. మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ల మెంతులు వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి 25 గ్రాముల మెంతులు. మనం అన్నీ కూడా అరకిలో కారానికి చేస్తున్నాం కదా, అదే మీరు కేజీకి చేసుకోవాలనుకుంటే సింపుల్గా డబల్ చేసేసుకోండి, సరిపోతుంది. చూడండి, ఈ విధంగా లో ఫ్లేమ్లో ఎర్రగా వేయించుకోవాలి మెంతుల్ని. ఇలా వేయించుకున్న మెంతుల్ని ఇందులోకి వేసేసుకోండి. మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1/4 కప్పు కళ్ళుప్పు వేసుకోవాలి. రాళ్ళుప్పు 1/4 కిలో వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి ఇది 50 గ్రాముల కళ్ళుప్పు. లో ఫ్లేమ్లో ఇవి కొంచెం చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఇందులో తేమ ఏమైనా ఉంటే పోతుంది. ఇలా వేయించేసుకొని దీన్ని కూడా తీసి ఈ దినుసుల్లోకి వేసేసుకోండి. చివరిగా ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకు కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు. మా మదర్ అయితే వేస్తారండి, మా అత్తయ్య గారు కరివేపాకు వేయరు. మీరు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. చూడండి, కరివేపాకు ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోవాలి. ఈ దినుసులన్నింటినీ కూడా రంగు మారకుండా వేయించుకోవాలండి. ఇవి మరి రంగు మారిపోయాయంటే కారం రంగు తగ్గిపోతుంది. ఈ విధంగా వేయించేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని కారంలోకి వేసేసుకోవాలి. దీంతో పాటుగా 1 టేబుల్ స్పూన్ పసుపు, వెయిట్లో వచ్చేసి 7 గ్రాముల పసుపు వేసేసుకుని అన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న కారాన్ని కొన్ని ప్రాంతాల్లో కూర కారం అంటారు, కొన్ని ప్రాంతాల్లో సంబార్ కారం అంటారు. సాంబార్ కాదండి, సాకి దీర్ఘం ఉండదు, సంబార్ కారం అంటారు. సంబారు అంటే మనం ఈ పొడి కొట్టాం చూడండి, మసాలా దినుసులన్నీ కలిపి పొడి కొట్టాం కదా, ఆ పొడిని సంబారు అంటారు. మసాలా దినుసులతో చేసిన పొడిని సంబారు అంటారు. అది కారంలో వేస్తున్నాం కాబట్టి సంబారు కారం అంటారు. అలా వచ్చింది దీనికి పేరు. ఈ మసాలా పొడి కారం అంతా కూడా బాగా కలిసింది కదా. ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్ తీసుకుని ఈ కారాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ, మరి నిండుగా కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయడం వల్ల కారంలో ఈ మసాలా అంతా కూడా చక్కగా కలిసిపోతుంది. ఇలాగే 2-3 సార్లుగా కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే 3 సార్లుగా గ్రైండ్ చేశాను. చివరి వాయిలో కారంతో పాటుగా వెల్లుల్లిపాయలు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. నేను 2 పెద్ద గడ్డలు తీసుకున్నాను. ఇవి వెయిట్లో వచ్చేసి 70 గ్రాములు. పొట్టు మరి పూర్తిగా తీయాల్సిన అవసరం లేదు, కొంచెం తీసుకుంటే సరిపోతుంది. వెల్లుల్లిపాయలు వేసేసుకుని ఒకసారి కారంలో బాగా కలిసేలా కలుపుకోవాలి. కలిపేసి మధ్య మధ్యలో ఆపుకుంటూ పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకుంటే చక్కగా పొడి పొడిగా వస్తుంది, లేదంటే ముద్ద కట్టేస్తుంది. చూడండి, ఈ విధంగా పొడి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు ఫాస్ట్గా గ్రైండ్ చేసేస్తారంటే ముద్దగా అయిపోతుంది. మధ్య మధ్యలో ఆపుకుంటూ ఈ విధంగా పొడి పొడిగా గ్రైండ్ చేసేసుకుని మిగిలిన కారంలోకి వేసేసుకోవాలి. కారం వాసన అయితే ఘుమఘుమలాడిపోతుందండి. అన్నంలో వేసేసుకొని తినే అనిపిస్తుంది. కొంతమంది అన్నంలో కూడా తింటారండి ఈ కారాన్ని. కొంచెం నూనె, ఉప్పు, నిమ్మరసం వేసుకొని కలుపుకొని అన్నంలోకి కూడా తింటారు. అలాగే కొంతమంది ఈ కారంలో ఆముదం వేసి కూడా కలుపుతారు. మనం కొంచెం కారమే చేసాం కదా, ఇందులో అయితే ఆముదం అవసరం లేదు. ఇది వరకు రోజుల్లో అంటే 2-3 కిలోలు 4 కిలోలు అలా ఎక్కువ చేసేసి సంవత్సరం పాటు నిలవ పెట్టుకునేవాళ్ళు కాబట్టి రంగు మారిపోకుండా ఉండడానికి ఆముదం వేసేవాళ్ళు.
మేమైతే మొత్తం ఒకేసారి కలపమండి, ఇలా కొంచెం కొంచెం కారం కలుపుకుంటాము. ఇది అయిపోగానే మళ్ళీ ఫ్రెష్గా చేసుకుంటాం కాబట్టి నేనైతే ఆముదం కలపట్లేదు. ఈ విధంగా స్పూన్తో కారం అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. మీరు కావాలంటే చేత్తో మీరు కలపగలిగితే చేత్తో అయినా కలిపేయచ్చు. నేనైతే ఈ కారం ఫస్ట్ టైం చేస్తున్నానండి. నాకు అమ్మ కానీ అత్తయ్య గారు కానీ పంపిస్తారు కాబట్టి నేను ఎప్పుడు చేయను కారం ఇంట్లో. మీకు వీడియో చూపించాలని మీకోసం చేస్తున్నాను. చేయి మండుతుందని నేను స్పూన్తోనే కలిపేస్తున్నాను. మనం అరకిలో కారంతోనే చేస్తున్నాం కదా, ఎక్కువ ఏం లేదు కాబట్టి స్పూన్తో కూడా చక్కగా కలిసిపోతుంది. అంతేనండి, కూర కారం రెడీ అయిపోయింది. ఇలా తయారు చేసుకున్న కారాన్ని గ్లాస్ జార్లో పెట్టేసి స్టోర్ చేసుకోవడమే. ఫ్రిడ్జ్లో అవసరం లేదు, బయట అయినా ఉంటుంది. మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టేయచ్చు. అయితే కారం మనం బాటిల్లో వేసేటప్పుడు కొంచెం నొక్కి పెట్టి వేసుకోవాలి. స్పూన్తో చూడండి విధంగా మధ్యలో గాలి ఏమీ లేకుండా, ఎయిర్ గ్యాప్స్ లేకుండా నొక్కి పెట్టేసుకుని సీసా నిండుగా పెట్టేసుకోవాలి. ఇలా అయితే మనకి కారం రంగు తగ్గిపోకుండా ఫ్రెష్గా ఉంటుంది. మనం కూరల్లో పచ్చికారం వేసే కంటే కూడా ఇలా తయారు చేసుకున్న కూరకారం వేసుకుంటే కూర రుచి చాలా పెరుగుతుంది. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో టేస్ట్ కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.